సృష్టిలో ఉన్న ధర్మం అంతా కలబోస్తే ఒక ముద్దగా మారితే అదే రామచంద్రుడు. ఆ ధర్మం నుంచి సంస్కృతిని విడదీయాలనుకున్నాడు రావణాసురుడు అనే రాక్షసుడు. అమ్మ, ఈ ధర్మాన్ని నుంచి సంస్కృతి కనుక వెళ్ళిపోతే ప్రమాదం అమ్మ అని కాలం అనే లక్ష్మణుడు అక్కడ ఒక గీటు గీశాడు. ఇది దాటవంటే ప్రమాదం అమ్మా, నీకు ప్రమాదం పొంచమన్నదని చెప్తే కాలం హెచ్చరిస్తే కూడా వినకుండా వెళ్ళిపోయింది సంస్కృతి. అదే మన భారతదేశంలో జరిగింది. ఆ ధర్మానికి మళ్ళీ సంస్కృతిని కలపడానికి ఆంజనేయుడనే వివేకం వచ్చి వీళ్ళిద్దరిని మళ్ళీ కలిపింది, పట్టాభిషేకం జరిగింది. ఇప్పుడు మనం చేయవలసింది అది. సనాతన ధర్మం అనే మన ధర్మాన్ని ఎవరెవరో పరిపాలించి ఎత్తుకుపోయి మన సంస్కృతిని ఎత్తుకుపోతే ఇవాళ ప్రతి యువకుడు ప్రతి యువతి కూడా వివేకానికి ప్రతీకలే, ఆంజనేయుడికి ప్రతీకలే మళ్ళీ ఈ ధర్మానికి సంస్కృతిని కలపవలసిన బాధ్యత మన మీద ఉన్నదమ్మా అని మీకు గొంతెత్తి మరి కాళ్ళు పట్టుకుని బ్రతమాలతో కొంగుదాపు బ్రతమాలతో మరి మీకు చెప్తున్నానమ్మా. ఈ గొంతు నాది కాదు, ఆమె చెప్పిస్తోంది నాతో. మీరు నాకు వెండి చీర పెట్టారు, సంతోషమే. మీ భక్తికి నేను మెచ్చుకుంటున్నాను. మీ భక్తిలో కూడా శక్తిని కూడా నింపుకోండి. భక్తిలో ఎప్పుడైతే శక్తి ఉంటుందో అప్పుడే ధర్మాన్ని రక్షించుకోగలిగిన వాళ్ళం అవుతాం. ఇదిగో ఈ చిరంజీవుల్ని ఇక్కడ చూస్తున్నాను. చిన్నప్పటి నుండి వాళ్ళు ఎలా మలచబడితే వాళ్ళు మలుస్తారు. ఆ పాపకి నువ్వు చక్కగా సాంప్రదాయ నృత్యాన్ని నేర్పిస్తే నేర్చుకుంటుంది, సంగీతం నేర్చుకుంటుంది. ఆ పాపని చిన్నప్పుడే నువ్వు సినిమాలకు పంపిస్తే కెవ్వు కేక అలాంటి పాటలు పాడుతుందమ్మా. ఏది ఎలా నేర్పించుకోవాలో, ఆ పిల్లల్ని ఎలా మలుచుకోవాలో అలా మలుచుకోగలిగేటటువంటిది మన తల్లిదండ్రుల్లో ఉండాలి. నేనేమైనా తప్పు చెప్పానా? సత్యమే చెప్పానా? ఇది మనం చేయదగిన పనే చెప్పానా? సింపుల్గా చేసేయచ్చు, మనం సింపుల్గా చేయొచ్చు. ఇవాళ మనల్ని భ్రష్టు పట్టించడానికి, మన కొంపలు ఆర్పడానికి, కుటుంబాల మధ్య చిచ్చు పెట్టడానికి సర్వభక్షకి అయినటువంటి మొదనష్టపు టీవీ మన కొంపల్లో చేరిందా లేదా? మొగలి రేకులు, అబ్బో మామూలు సీరియల్స్ కాదు. ఎటువంటి సీరియల్స్? అత్తాకోడళ్ళ మధ్య తగాదాలు, తోటి కోడళ్ళ మధ్య తగాదాలు, విషం పెట్టుకోవడాలు, బాపురి అక్రమ సంబంధాలు, నానా దౌర్భాగ్యకరమైన సన్నివేశాలను చూపిస్తూ ఉంటే తల్లులందరూ అలా కూర్చుని దానికోసమే అక్కడ పెట్టాను తినండి, భర్త వస్తే భోజనం పెట్టం, పిల్లలు వస్తే భోజనం పెట్టం, పిల్లలకి చక్కగా రోజు చూస్తుంటే పిల్లల క్యారేజీలో ఆ మ్యాగీలు పాడు పంపిస్తుంటే తింటున్నారు. అర్ధరాత్రి మనము లేవు, పిల్లలు లేవరు, 1 గంట దాకా నిద్రపోవడాలు, ఎప్పుడో లేవడాలు, సూర్యోదయం చూడకపోవడాలు, సరిగ్గా స్నానం చేయకుండా పిల్లలు స్కూల్కి పంపడాలు, ఏం తింటున్నారో, ఏం చదువుతున్నారో, ఏం నేర్చుకుంటున్నారో తెలియనటువంటి పరిస్థితులు ఈ జాతి పడిపోతే ప్రపంచం దిక్కులేనిదైపోతుందమ్మా. ప్రపంచం దిక్కులేనిదైపోతుంది. ఆలోచించండి, ఒక్కసారి మనం ఆలోచిద్దాం. ఎందుకంటే అంతటి ప్రమాద పరిస్థితులు పడిపోతూ ఉంటే ఈ ప్రమాద పరిస్థితుల నుండి మనల్ని ఎప్పటికప్పుడు మళ్ళీ రెక్క పట్టుకుని లాగేటటువంటి తత్వం మన భారతదేశంలో గురువుల రూపంలో ఉందమ్మా. పడిపోతున్నటువంటి జాతిని మళ్ళీ తిరిగి పట్టాలకెక్కించగలిగినటువంటి అవతార పురుషులు ఈ భూమి మీద వెలిశారు. ఋషులు, మునులు, తపస్సంపన్నులు ఎంతో తపశ్శక్తిని ధారపోసి ఈ మట్టిలో నిక్షిప్తం చేసి ఆ శక్తిని ధారపోసి వెళ్ళారమ్మా. అందుకే ప్రతి తల్లి కూడా గర్భవతిగా ఉన్నప్పుడు బియ్యం వేరుకుంటూ అప్పుడప్పుడు వచ్చే మట్టి గడ్డలు నోట్లో ఎందుకు వేసుకుంటుందో తెలుసా? ఈ మట్టి యొక్క ఔన్నత్యాన్ని పుట్టబోయే బిడ్డకు తెలియజేయడం కోసం. ఇది రాని అస్తిత్వం, ఇది రాని DNA. ఈ భరత భూమికి, భరతఖండానికి నువ్వురా వారసుడు అని చెప్పడానికి ఆ మట్టి బిడ్డలు నోట్లో వేసుకుంటుందమ్మా. అంతటి శక్తి ఈ మట్టిలో ఉన్నది, ఈ మట్టిలో ఉన్నది. అందుకని ఎప్పటికప్పుడు ఏదో ఒక అవతార పురుషుడు అవతరిస్తూనే ఉంటాడు, రెక్క పెట్టుకుని లాగుతూనే ఉంటాడు, మళ్ళీ మన ట్రాక్లో నిలబెడుతూనే ఉంటాడు. రైలు అవ్వకుండా మళ్ళీ పట్టాల మీదకు బండిని ఎక్కించినట్టుగానే మళ్ళీ మనల్ని పట్టాలకు ఎక్కించడానికి ఎందరెందరో అవతార పురుషులు దిగి వస్తూనే ఉంటారు.